Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. ఆ డబ్బులు బ్యాగ్ బయట పెట్టరా, బయట పెట్టు. అదేం మందు తెలియదే కదా, ఆడబెట్టు. కార్లో పెట్టేదే నీకు వాళ్ళు రాళ్ళ వాళ్ళు తీయల్లా వానమ్మ లేనిపోనివన్నీ కూర్చో. ఏంది కూర్చో, ఇంట్లో దొంగతనాలు చేయడం ఏంది, ఎవరి కోసమో మళ్ళీ తీసుకురావడం ఏంది? ఎవరి ఫ్రెండ్? ఎవరి ఫ్రెండ్? ఎవరు నీ ప్రాణము? తేడాలు తెలుస్తుంది. ఎవరు నీ ఫ్రెండ్? చదువుకుంది ఏమన్నా? చదువుకున్నా చదువు చెప్తాందే. చదువుకున్నా చదువు చెప్తాందే. ఇంతుందిరా, ఇంతుందిరా. పెద్ద పెద్ద కొండలు ఉన్నట్టుంది. దూరం నుంచి భయపడినా అడవిలో ఎలుగు బండ్లు పట్టేకి వచ్చినారేమో అని. కాదు, సన్నగుంటేనేమి కొండలు ఉంటేనేమి మళ్ళీ కళ్ళు అద్దుమానంగా. అద్దుమానం కాదు, ఏదైనా ప్రళయం వస్తే కళ్ళు భయపడవా అంటే అంత దగ్గర క్లారిటీ నేనే. దూరం నుంచి బండ్లు భయపడితే నేనంతగా వాళ్ళు డిమాండ్ చేయడము, నేను మాట్లాడము, వాళ్ళకి డబ్బులు వేయడము. ఇంతవరకు అంత చూడలే, ఆ యాంగిల్ చూడలే. నువ్వు దడుచుకుంటావు మళ్ళీ యాంగిల్లో చూసి, చాలా గొప్పది నీది గుండె. ఏమనుకోండి, దగ్గర నుంచి చూసి కూడా నువ్వు దడచలేదంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీ గుండెకి అసలుకు. బాబా బాబా. ఇప్పుడు ఈ నా కొడుకులు ఎంతసేపు వస్తారు? ఆ చెల్లన్న తీసుకో. ఈయన మహాబరి పోస్తాడు కదరా నాయన, దక్కు ఇట్లా. అది గాలి ఉంది, ఆపక చూడు సార్, గాలి ఉంది లేదా? ఉందే, అంది ఫుల్ ఉంది కదా. గుడ్ మార్నింగ్ సార్. చూడు నా బండికి గాలి ఉందో లేదో. సార్ చూడరా, లేదు తగ్గినట్లు చూడు. ముందుది అటెందుకు పరిగెడుతున్నారు? లే గాలి చూస్తాను బండి ఇక్కడే కనిపిస్తున్నావు. ఇక్కడ ఏమన్నా కట్టారా? మరి ఇప్పుడు 24 hours ఇక్కడే డ్రైవింగ్ నేర్పిస్తాను సార్ కార్లో. డ్రైవింగ్ కాల్ అందుతాయా? కాల్ అందుతాయా? లేదు, కింద పెట్టించాను సార్, చెక్క పెట్టినాను. ఆ చెక్కను దొక్కుంటూ పోవడమే. ఆటోమేటిక్ మధ్య ఉండదు సార్, స్టీరింగ్ ఆటోమేటిక్. అది గాలి, అది రాయి ఎక్కించినాడు, అందుకు బండి అభిరా మెకానిక్ వస్తున్నాడు. ఇడికి రా సార్, ఎందుకు సార్ మాట్లాడుతున్నావు? ఏం నేర్చుకున్నావు ఈరోజు క్లాసు? డ్రైవింగ్ లో ఏమేమి నేర్చుకున్నావు? లెఫ్ట్ రైట్ సిగ్నల్ అంటే కాదు సార్, ఎట్లా తిప్పాలా అని సారు డౌట్ పడతారు. నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? జెట్ బూస్టర్ అని చెప్పు, టర్బో, టెస్ట్ బూస్ట్. అవును సార్, అవును సార్, అది బూస్ట్ తాగిన దారిలో ఆపినది. ఇంజన్ గురించి చెప్పు. నీకు ఏం చెప్పిన ఇంతకుముందు ఇంజన్ గురించి? మైక్రోమాట్స్ అవన్నీ ఉంటాయి సార్ ఇంజన్ లో. చెప్పు, ఏం ఆయిల్ వేస్తాము? మైక్రోమాట్స్, నైట్రోజన్ ఆయిల్. నైట్రోజన్ గ్యాస్ సార్. ఆయిల్ అంటారా? ఆయిల్ మ్యాక్స్ అంటే 2 days అయ్యా సార్ నేర్చుకో. బేసిక్ క్లాసెస్ నేర్పిస్తున్నాను. ఏసీ ఎట్లా ఆన్ చేయాలా, కార్ ఆగినాడు ఎట్లా దిగల్లా, ఏ పొజిషన్ ఉండాలా, ఏం చూడాలా, వెనకలు కూర్చున్న వాళ్ళని ముందరద్దంలో ఎట్లా చూడాలా, ఏందినా వెనకల వెహికల్స్ ఇక్కడ కూర్చుంటే అర్థం. నేను చెప్తాను, పక్కన డైరెక్షన్ చెప్తాను సార్. మీరు సార్, మీరు ఏదో పని మీద ఎప్పుడు పోతాంటారు? మొన్న ఒక బ్యాగ్ కనిపించింది, ఈ రోజు ఒక బ్యాగ్ సార్. ఆ టూల్స్, అది జాకీ సార్, జాకీ టూల్స్ అవన్నీ అవి ఇప్పితే జాకీ ఎత్తే మెకానిక్ రాదు సార్. మెకానికల్ అవి నేర్చుకోలేదు, డ్రైవింగ్ నేర్చుకో, మెకానిక్ నెక్స్ట్ నేర్చుకుంటా. బయటకు వెళ్ళిపోద్దాం బత్తి.
సార్ అవి కదలండి సార్ కింద గాలికి అదే చెకింగ్ చేస్తాండి కదలండి సార్ కింద గాలికి అదే చెకింగ్ చేస్తాండి ఆయిల్ లీకేజ్ ఉందంతా మొత్తం అంతా అది ఆయిల్ ఆ పక్క నుంచి ఏదిరా ఎక్కడరా అంటే కింద పోయి ఆయిల్ కారిపోయినా కర్రీ ఆరిపోదా ఆయిల్ ఆరిపోయింది సార్ ఆరిపోయింది సార్. ఆరిపోయిందా ఏంటి ఇప్పుడు ఆరిపోయిందా అంటే రెండు గంటలు 2 డ్రాప్స్ పడినాయి 2 డ్రాప్స్ పని. సార్ మీకు డౌట్ ఊరికే మా మీద పెట్టుకోవద్దు సార్ మీరు ఏదైనా వర్క్ ఉంటే చూసుకోండి మేము ఏం చేస్తాం ఇవ్వండి, నా బండి అది కూడా సార్ బాగాలేదు జాక్ కొంచెం. అది బండ్లకు వాడే కదా సార్ కారుకు వాడేది చెప్పు కారు వాడేది సార్ అది చెవుంది సార్ కారు నువ్వు మాట్లాడుకో నేను మాట్లాడుతున్నానా కాదు సార్ మీ మాకు ఆ? అవసరం ఇవ్వండి. లేదు సార్ చూద్దరులేండి సార్ అవసరం ఇవ్వండి. సార్ మీరు ఏదో పని మీద పోతున్నారు వదలండి. సార్ సార్ లేదు సార్ ఇది ప్రామిస్ సార్ ఇది ప్రామిస్ సార్ కాదు సార్ పని మీద సార్ మీరు ఎక్కడ పని రా ఇంపార్టెంట్ సార్ దీంట్లో ఏం లేదు సార్ చూసేది రోజు అవి సార్ మీకు డౌట్ ఊరికే మమ్మల్ని పొద్దాంకులు ఓటేజ్ కూడా కనపడతాను కాబట్టి మీకు డౌట్ వస్తుంది మేమే తప్పుగా చేయడం లేదు సార్ మీరు ప్రతిసారి సార్ మీరు ప్రతిసారి ఇన్సల్ట్ చేస్తున్నారు ప్రతిసారి మా బ్యాగులు చూడటము చీప్ గా లేదు సార్ మేము మాకి కారు ఉన్నాయి ప్రతిసారి చీప్ గా మీరు బ్యాగ్ చూపించిన బ్యాగ్ వద్దులేండి సార్ మీరు వర్క్ పోయిరండి సార్ వద్దులేండి సార్ మీరు వర్క్ పోయిరండి సార్ సార్ మీరు కార్ లో వచ్చినా డౌట్ పడతారు బైక్ లో వచ్చినా డౌట్ పడతారు నిలబడినా డౌట్ పడతారు మెకానిక్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను ఫోన్ చేయరా 2 గంటల నుంచి రావట్లేదేంటి సార్ మీరు ఏం సార్ ఇంత బలవంతంగా మీరు ఫోన్ చేయరా మెకానిక్ కి సార్ మీరు ఏం చేద్దాం మరి ప్రతిసారి మేమేనా సార్ సార్ ఫోన్ చేయ ఫస్ట్ ఫోన్ చేయనట్టు మెకానిక్ ఫోన్ పడిపోయిందని ఇంతకుముందు చెప్పే కదా అవునా మెకానిక్ కూడా పద వెళ్దాం పద తీసుకోండి సార్ మీరు బిజీగా ఉంటారు మా కోసం మాట్లాడుతున్నా మీరు మాట్లాడకండి కాదు సార్ మీరు మెకానిక్ నీకు వచ్చు కదా వచ్చు సార్ మాకు ఇందాక రాదన్నో అది ఇందాక రాదన్నో అది వచ్చు సార్ అది ఆరిపోల్లా అది కొద్దిగా ఎండిపోయిన తర్వాత టైం పడుతుంది 2 hours పడుతుంది 2 hours పడుతుంది చూపిరా చూపి లోపలను అంతే కదా చెప్పు సార్ లోపలికి ఎటు దూరలేడులే లోపలికి వంగి చూడాలని చెప్పు సార్కి చూసారేమో సార్ చాలా లోపలికి పోయి చూడాలి సార్ నా తెలుసు సార్ ఇట్లా ఉన్నట్టు వీడియో దిమ్మంటాడు వీడియోలు ఎట్లా కనపడుతుంది లైట్ యాడ్ వీడియోలు అవును సార్ లైట్లు ఆడింది సార్ అది కూడా ఫ్లాష్ వేసి వీడియో తీరా నేను ఇదే మాట్లాడినా దానికి ఆపరేట్ చేసి రాదు సార్ అవును సార్ ఆపరేట్ చేసి నేను వేస్తాను లైట్ చూ లైట్ సార్ మీకు దీని గురించి ఎందుకు సార్ మీకు వేరేడు దండి సార్ మీకు దీని గురించి ఎందుకు సార్ మీకు వేరేడు దండి ఉంటాయి ప్రజల సమస్యలు సార్ మీకు ప్రజల సమస్యలు చాలా ఉంటాయి సార్ దీని గురించి ఎందుకు సార్ డ్యూటీ కాదు ఫస్ట్ ఏం కష్టాలు ఉంటాయి సార్ 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 ఏంట్రా పోనీ నానా ఏం సార్ ఏంట్రీ ఇవి ఏంది డబ్బులు డబ్బులు ఎట్లా రా నీకు ఇవి ఏంది డబ్బులు ఎట్లా రా నీకు ఓయమ్మ డబ్బులు రా ఉన్నా ఓయమ్మ డబ్బులు రా ఉన్నా ఓయమ్మ సార్ అది ఎవరో పెట్టి మర్చిపోయినారు బ్యాగ్ వచ్చి అడుగుతారేమో అని పెట్టుకొని కూర్చున్నాను సార్ చెప్పి సాగు పెట్టినారు సార్ ఆడ పడుకుంటే ఈడ సార్ పెట్టింటే ఏదో మేము ఓపెన్ కూడా చేయలేదు సార్ మళ్ళీ తప్పుగా అనుకుంటారని చెప్పి తీసుకొస్తారేమో మీది మాది కాదు సార్ నాతో మాట్లాడు అటు సైడ్ చూద్దాం మాది కాదు సార్ నాతో మాట్లాడు అటు సైడ్ చూద్దాం చెప్పు సార్ నీటికి చెప్పు దొరికింది ఎవరిదో అయితే ఇక్కడ దొరికి వస్తారు కదా స్టేషన్ కి రమ్మ స్టేషన్ వస్తారు కదా సార్ అదే స్టేషన్ ఇబ్బందులు ఉంటాయి పాపం ఇబ్బంది ఉండొచ్చేమో ఏమన్నా బిజినెస్ ఏమైనా ఉండొచ్చేమో ఏదో చెప్ప మళ్ళీ చెప్పు అది కాదు సార్ అది ఏంట్రా కాదు అలసట్లుంటాయి కదా సార్ వాళ్ళు అలసట్లుంటాయి కదా సార్ వాళ్ళు ఈడ పోటుకుంటే ఈడెత్తుకుంటారు ఆడికి ఎందుకు స్టేషన్ కిడ్నీకి ఏమైనా అవసరాలేమో అనారోగ్యం బాగాలేమో సార్ మీకు కాలు పట్టుకుంది కాదు కదరా అంటే నాయి కాదు సార్ మరి ఇంకే వాళ్ళు రమ్మని మాకు బాగా కదా సార్ సార్ మేము మా చేతి నుంచి ఇస్తే మాకు ఆ బ్యాగ్ ఆ బ్యాగ్ ఇస్తే మాకి పిల్లలు డబ్బులు ఇస్తాడు మంచి పిల్లలు కదా గుర్తింపు గుర్తింపు ఒకటి వస్తుందిరా ఎప్పుడు చూసినా ఎక్కడెక్కడెక్కడ తిరుగుతా ఇల్లు ఏమైనా ఉందా ఇక్కడ మీది ఆ 3 సెట్లు తీసుకున్నాం అవును సార్ అది మొన్న రీసెంట్ గా
పేపర్ లేదు, పేపర్ షూ ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలను కాదు సార్ తీసుకోలేదు, చూసినాము. ప్లేట్ చెప్పు తీసుకున్నాను అన్నావు, మాదేని అన్నావు. కాదు ఇప్పుడు తినే బాధలు నీకు ఎలా డబ్బులు ఏమంటావు? తీసుకోలేదు తీసుకుని అన్నా లేదు ఇప్పుడు అనుకున్నాం. నేను మాట్లాడుతుంటా సార్. కాదు సార్, మీకు మెయిన్ విషయం ఒకటి చెప్పాల్సింది ఉంది. ఇప్పుడు మనకి ఈ కార్ విషయం ఏ కింద పడితేవా, మనకి ఈ కార్ విషయం ఏ కింద పడితేవా సార్, సార్ కింద పడినాడు సార్, కింద పడినాడు సార్, వాడు జారి జారి పడినాడు సార్. మాట్లాడు సార్ నేను చూసాను సార్, సార్ దేవుతాడు సార్, వాడు కింద పడినాడు సార్. సార్ సార్ కింద పడినాడు సార్, జారి సార్, జారి సార్, జారి పడినాడు సార్. తప్పుగా నువ్వు సార్ని ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు అని బ్యాగ్ పట్టుకున్నావు కదా సార్. సార్ లేదు సార్, నిజంగా సార్ మీరు డబ్బులు తీసుకోండి సార్, తీసుకోండి సార్ డబ్బులు, మనకు సంబంధం లేదు సార్. సార్ 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 మీరు ఒకసారి లగండి, నేను మాట్లాడుతున్నా, మీరు పొరపాటు కింద ఆగండి. పొరపాటు కింద పడినేస్తారు నేను, పొరపాటు కింద పడినేస్తారు నేను. బ్యాగ్ ఎందుకు పట్టుకున్నా? కాదు సార్, మీరు టచ్ చేయకూడదని మీకు బ్యాగ్ అట్లా ఏంటండి మీకు రెస్పెక్ట్ ఇచ్చి సార్, నాతో మాట్లాడరా, రెస్పెక్ట్ ఇచ్చి చెప్పు. మీరు ఇట్లా పట్టుకుని ఎట్లా మాట్లాడతారు సార్? స్టేషన్ లో సార్ చూస్తాను. మీరు పిజ్జాంగో స్టేషన్ అనేది చెప్పారు కదా సార్, పొరపాటు పడినాడని. పిజ్జాంగో స్టేషన్ అనేది చెప్పారు కదా సార్, పొరపాటు పడినాడని. పొరపాటు పడినా సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్. క్షమించాలా? దేనికి? ఇక్కడ ఏ పని ఏమైనా ఉందా నీకు? సార్ సార్ కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను సార్, పొరపాటు. మీరు మాట్లాడకన్నా అండి, మాట్లాడుతున్నానా సార్? డ్రైవింగ్ అంటున్నారు సార్, ఎందుకు సార్ డ్రైవింగ్? ఇప్పుడు వరకు ప్యాచ్ అన్నావు, కింద ఆయిల్ పోయింది అన్నావు. ప్యాచ్ మెకానిక్ ఫోన్ 3 గంటలు 4 గంటలు అయింది సార్. అది ప్యాచ్ ఫోన్ చేయి సార్. మేము రావడం వల్లే మీకు డబ్బులు దొరికినాయి కదా సార్. మీకు రావడం డబ్బులు ఏం సార్? రావడం డబ్బులు ఏం సార్? ఏదో చెప్పు, మళ్ళీ చెప్పు. కాదు సార్, మళ్ళీ రా, ఇప్పుడు ఏదో చెప్పు, మళ్ళీ చెప్పు. అంటే ఇచ్చాడు మాట్లాడు, నాతో ఇచ్చాడు మాట్లాడు, చెప్పు, ఇప్పుడు ఏదో చెప్పు. అంటే కదా సార్. సార్ 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 పిల్లోతో వద్దులేదు సార్. సార్ సార్ లేదు సార్, పిల్లోతో మీరు ఆగండి సార్. సార్ పిల్లోతో ఎందుకు లేదు సార్, వదిలేదు సార్. సార్ పిల్లోడు సార్, పిల్లోడితో ఎందుకు లేదు సార్? మీరు వదిలేదు సార్, మీరు ఆ డబ్బులు తీసుకోపోతారు సార్. పిల్లోతో ఎందుకు వద్దులండి సార్, తీసుకోండి సార్ డబ్బులు, వద్దులండి సార్, తీసుకోండి సార్ డబ్బులు. ఉండు లేదు సార్, మీరు తీసుకోండి. కార్మికానికి వచ్చినాక మేము ఏదో ఒకటి చేయించుకొని పోతాము. కావాలంటే నేను పిలుచుకొని వస్తాను సార్. సార్ డబ్బులు తీసుకున్న డబ్బులు చేసుకున్న వాళ్ళు నాశనమే పోతారు. 3 సాక్షుల రోజులకి డబ్బులు చేసుకున్న వాళ్ళు నాశనమే పోతారు. 3 సాక్షుల రోజులకి యాక్సిడెంట్ మధ్య మీకు సార్ సార్ మీకు కాదు, మీకు కాదు సార్. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ చెప్పు. కాదు సార్, మీ స్టేషన్ సార్ నువ్వు ఏం సార్ చెప్తానవా? సార్ కాదు మీరు మాట్లాడుకున్నా సార్, మిమ్మల్ని కాదు సార్, మీరు అన్ని ఊహించుకుంటున్నారు. మరి మీరు ఏడు కూర్చుకుంటున్నారు సార్. ఇప్పుడు ఏదో అన్నా మళ్ళీ చెప్పు. ఇందాక అక్కడ నేను చెప్తా సార్. మీరెందుకు మాట్లాడుతున్నారు? నేను విన్నాను సార్, విన్నాను సార్. చెప్పినవాడికి మీరు బెల్ట్ పెట్టండి సార్. పెట్టు, పెట్టురా, బెల్ట్ పెట్టు. అంటే ముట్టుకోకూడదు సార్, ముట్టుకోకూడదు. మరి ఎందుకు పట్టుకుని పారిపోతావు? సార్ మీరు డ్యూటీలో వెళ్తున్నారు, వెళ్ళండి సార్. దయచేసి పిల్లోని వదిలేదు, ఏదో నోటికి వచ్చిందో సార్. సార్ ఆగండి సార్, డబ్బులు ఏదో పోయిందని కానీ సార్, వదిలేదు సార్. సార్ నేను పిలుచుకొస్తాను సార్ స్టేజ్ కాడికి. అది నేను తీసుకెళ్తే మీరు లేదు నేను వస్తాను, నేను పిలుచుకొస్తాను సార్. టెన్షన్ పడతాను లేదు సార్, పిల్లోడు ఇడిచిపెట్టాను సార్. టెన్షన్ పడతాను లేదు సార్, పిల్లోడు ఇడిచిపెట్టాను సార్. పోతే సార్ ఏదో అన్నారు, చెప్పండి. అంటే ఈ మెకానిక్ పోతే ఇంకో మెకానిక్ పిలుచుకొని ప్లాన్ సెట్ చేసుకొని నువ్వు స్టేషన్కి వచ్చాము, అన్ని కూడా స్టేషన్కి వస్తారు. సార్ నేను చెప్తాను, ప్లాన్ సార్. అది ఏ ప్లాన్? ప్లాన్ కావాలి కదా సార్. ప్లాన్ గురించి మీరు మాట్లాడాలి. అవును సార్, ఆయిల్ చేసే ప్లాన్ ఉండాలి కదా సార్. అది ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది సార్. సార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది సార్. ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లాన్ అంటే ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్ ఉంటుంది, అట్లా ప్లాన్ లేదు సార్. నేను చెప్తాను, మీరు ఊరికే వేరే చెప్తున్నారు మీరు అసలు. మళ్ళీ తప్పుగా అనుకుంటున్నా సార్. కార్లకు చెప్పా, నువ్వు ఊరికే మాట్లాడుకుంటా కార్లు ఎక్కువ. మీరెందుకు అర్థం మాట్లాడుతుంది? పిల్లోడు సార్, వాడు ఏమని చేసుకుంటాడు అలాగే కింద దించో. లోపల ఇంకేమన్నా? ఏం లేవు సార్, నా దండం, నాకు ఏం లేదు సార్ లోపల. ఏం లేవు సార్, లోపల ఏముంటాయి సార్? ఏం లేవు, చెక్ చేసుకోండి సార్.
ఏం లేవు, చెక్ చేసుకోండి సార్. ఏం లేవు సార్, నీట్గా ఉంటుంది సార్. బయట దిగు. రా చూడండి సార్, ఏం లేదు. ఏం లేదు సార్, వాటర్ బాటిల్ ఒకటి ఉంది సార్. వాటర్లో నువ్వేమైనా మందు కలుపుతున్నావా? ఊరికేనా? స్మెల్ చూడండి సార్. లేదు సార్, స్మెల్ చూడండి. ఏం సార్? ఏమా ఏమన్నా రారా సార్ అసలు చూడు, స్మెల్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్, ప్యూర్ వాటర్ సార్. తాగిన నీకు ఏం తెలుసు అసలు? మీరు తాగండి. ఓన్లీ సీరియస్ దా. మీరు డౌట్ పడతారు సార్, దీంట్లో ఏంది? ఏముంది మీరు ఊరికే డౌట్ పడతారు. ఇవ్వండి ఇవ్వండి, మీరు కూడా సార్, తాగుతారేమో. మీరు కావాలంటే తీసుకుపోయి స్టేషన్లో ఏదైనా చెక్ చేయించుకోండి సార్. ఉంటే మాకు అప్పుడు కంప్లైంట్ ఇప్పించాలి. సార్ వాటర్ కూడా వదలలేదు, ఆ? వాటర్ బాటిల్ కూడా వదలలేదు సార్ మరి. దాంట్లో మందు కలిపేవరా? వాటర్ వదలపోవడం ఏంటి? అది మీరు కార్ నేర్చుకోవడం అని చెప్పేసి ఒక రీజన్ మీరు తాగడానికి వచ్చారు ఇక్కడ. అది కక్కులు తెచ్చారు. ఎక్కువ సార్. ఉన్నా సార్. సార్ 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 మాట్లాడుతున్నానా? సార్ లేదు సార్. మీరు ఆగండి. లేదు సార్. సార్ లేదు సార్. వాడు ఏదో నీళ్లు తప్పికైతే సార్, వాడు గొంత అరకపోతుంది సార్ వానికి. అసలు మీరు కార్లో కూర్చొని సార్ లేదు సార్. ఇదో సార్. సార్ మీరు ఫోన్ సార్, మీరు ఊరికే టెన్షన్ పెట్టుకోండి సార్. సార్ వద్దు సార్, వదిలేదు సార్. వాడు బాగా హెల్త్ బాగాలేదు సార్ వానికి. ప్లానింగ్ తో ప్లానింగ్ లేదు సార్. నీళ్ళ బాటిల్ తీసుకుపోతుంటే బాధ అయింది. ఇప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలంటే నీళ్ళు తప్పి నీళ్ళు మీకు ఏటైంది? పిల్లోడు సార్ వాడు. ఎవరికి పిల్లోడు? మాకు పిల్లోడు కాదు. కరెక్టే సార్. అది నీళ్ళు మీరు కార్లో కూర్చోండి సార్. అవి నీళ్ళే సార్. అవి మీరు కావాలంటే టెస్ట్ చేయించుకోండి సార్. గొంతు పోయి నీళ్ళు సార్. రోజేపు నోరు మూసుకొని కూర్చొని కార్లో కూర్చుంటే స్టేషన్ పద, స్టేషన్ లో తేల్చుకుందాం. మంచోడు అయితే అప్పుడు పంపించారు సార్. నేనే పిలుచుకొస్తాను సార్ కూర్చోడు కావాలంటే. మీరు వెళ్ళండి. మీరు మెకానిక్ వచ్చాక తీసుకొచ్చి నేను పిలుచుకొస్తాను సార్. వదిలేండి సార్. ప్లీజ్ సార్, నా కోసం వదిలేండి సార్. నువ్వు లోపల కూర్చో సైలెంట్గా. మీరు వెళ్ళండి సార్. కావాలంటే చూపించండి సార్. దాంట్లో ఏం లేదు డౌట్ ఉంటే వెళ్ళండి సార్. ఏమోలా ఉందని వాళ్ళకి నాశనం అవుతారు. జీవి ఆడ యాక్సిడెంట్ పోతారు. గబ్బు చిల్లర 2 లక్షలు నాకు అర్థం కాలే. మొన్న ఆడికి వచ్చా, ఈ రోజు ఇక్కడికి వచ్చా. అదే నాకు డౌట్ వచ్చా. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనం వీడికి రావడం. ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వాడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలా, ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఈడ్చకూడదు. వాడిని కఠినంగా శిక్షించాలి. గానగర్ ఏమని చేస్తున్నావా? చొప్పు ఎడం చొప్పు ఇరుగుతుంది. నాకు అర్థమైంది. నువ్వు లెక్క అంత మొన్న ఏంది? నువ్వు లక్షలు చూపేసుకుంటే పోతాంటే ఏంది? ఎవరా ఏమన్నా కరెక్ట్ పోలీసు ఈ టైం రావడమా, డబ్బులు వచ్చినప్పుడు రావడమా, నేను వచ్చినప్పుడు రావడమా, మొన్న రావడం, అటు రావడమా, ప్రతి దాంట్లో వస్తాడా? ఎవరే ఉందా? ఏం చెప్తాడు? దాంతో కుక్కమ్మడా అనుకోని సంఘటన. అనుకోని కాదా లెక్క మొత్తం. ఇప్పుడు వచ్చిన కారణం కూడా పోలీసు నీతో అంటాడు. నువ్వే పిలిపించుంటావు. నువ్వేంగా ఎవడు అడ్డం పడతాడు నీకు? కొట్టని కూడా సై చేస్తావు. ఎవడు డైలాగ్ ఏమంటాడు? నిన్నే బాధ్యత పోతారా కకృతే అనుకుంటే ఎవరేమంటారు? డబ్బులు చెప్పు. ఎందుకు మాట్లాడతావు నువ్వు? గొడవ పడుతున్నారు. ఏ సార్ డబ్బుల గురించి పోగొట్టాడు పొద్దున 500. దాని గురించి కొట్టాడతాను. 500 డబ్బులు పోగొట్టాడు. ఏడ పెట్టావు అంటే పెట్టుకుని ఫస్ట్ ఎక్కువ ఇంటికాడ ఏడ పెట్టావు చూపించు. నేను అక్కడి నుంచి మొత్తం వింటున్నాను. ఏం సార్? ఏం విన్నారు సార్? ఏమన్నా మీరు ఏంటి మాట్లాడు? డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. డబ్బులు 500, 2 లక్షలు. ఈ రోజు 2 లక్షలు కాదు సార్, 2000 తీస్తే దాంట్లో మాట్లాడు. నేను అర్థం మాట్లాడుతున్నానా? మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు? సపోర్ట్ గా జరిగిన సంఘటన అదే.
ముందు దా, నీతో మాట్లాడాలి పర్సనల్. మీరు ఒకసారి అక్కడ ఉండండి. ఇక్కడ రమ్మంటున్నావు. సార్ మీరు మేము వెళ్ళిపోతాం సార్. ఎక్కడికి? మేము నేను ఇంటికి వెళ్ళిపోతాం. పెడతాను, ఇడికి అడ్రస్ స్టార్ట్ అయింది. అవసరం ఆంచండి. వెళ్దా కార్తీ దూరితే ఎట్లా పోతారు అంటే మీ సైడ్ కండి వచ్చు కదా అడిగి. బేసిక్ సార్. స్టీరింగ్ పట్టుకునేది ఒకటి వచ్చు సార్. స్టీరింగ్ పట్టుకునేది ఒకటి వచ్చు సార్. కార్తీ చెప్తుంది అంటే ఎట్లనా ఎట్లా ఎట్లా సార్? ఇంకా ఈ రోజు ఇచ్చినాను సార్. ఇంకా ఇందాక 2 రోజులు అన్నారు. 2 రోజులు బేసిక్. కార్కి ఎన్ని టైర్లు ఉంటాయి? స్టీరింగ్ ఎన్ని టైర్లు ఉంటాయి? ఇచ్చి ఇటు మాట్లాడు. 4 3 ఉంటాయి. సార్ మీరేం సార్ మీరు ఏంటి చెప్పు సార్. బేసిక్ బేసిక్ నేర్పించినాను సార్. 4 టైర్లు ఉంటాయి. నేను అడుగుతున్నా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు అటు వెళ్ళండి. అది మీరు ఎక్కడ, మేము అటు వెళ్తాం. సార్ సైకిల్ చేస్తున్నారండి. సైకిల్ ఏం సైడ్ రా, బండి ఏదైనా వస్తుంది అని చెప్తాను సైకిల్ ఏం చేయలేదు సార్. ఊరినే బండి. ఏంటి మీరు అక్కడ ఉన్నారు? చెప్పు మాట్లాడు సార్. నేను ఒక్కటి చెప్తాను సార్, మీరు మాట్లాడుకోండి. నేను ఒక్క మాట మాట్లాడించి పంపించేస్తాను సార్. ఒక్క నిమిషం. నేను సార్ నమ్మకం ఉంటే వదలండి సార్. ఒక్క నిమిషం. నేను సార్ నమ్మకం ఉంటే వదలండి సార్. సార్ నేను ఒక్క నిమిషం నా టైం సార్. ఆడే ఉన్నాను సార్. కాదు, ఒకటి బతకాలని కోరికుంటే